కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో మత్స్యకారులు సామాజిక అభివృద్ధిపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి మండలి బుద్ధాప్రసాద్, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. నాగాయలంకలో అభివృద్ధికి నోచుకోక అసంతృప్తిగా నిలిచిపోయిన షోర్ బెస్ట్ భవనాన్ని, వాటర్ స్పోర్ట్స్ అకాడమీ భవనాన్ని పరిశీలించారు. టీడీపీ హయాంలో క్రీడాకారుల్ని ప్రోత్సహించే 3 కోట్ల రూపాయలతో వాటర్ స్పోర్ట్స్ అకాడమీ భవన నిర్మాణం ప్రారంభిస్తే నేడు అది జగనన్న బార్లా తయారైందని ఆరోపించారు. వైసీపీకి దురాలోచనే తప్ప దూరాలోచన లేదని మండలి బుద్ధాప్రసాద్ అన్నారు. ఎస్టీలు కానివ్వండి, లేకపోతే ఎస్సీలు కానివ్వండి, లేకుండా ముస్లింలు కానివ్వండి, ఎవరైనా చేపల వేటకి వెళ్ళి లేకపోతే పీతల వేటాడి మత్స్య ఉత్పత్తుల మీద ఎవరైతే జీవనోపాధి పొందుతున్నారో వాళ్ళందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా ఎస్టీలకి అయితే 2 సైకిళ్ళు ఇవ్వటం కానివ్వండి, లేదంటే ఐస్ బాక్స్లు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కనీసం వాళ్ళని గుర్తించకపోవటం, వాళ్ళకి మత్స్యకార భరోసా కూడా ఇవ్వకపోవటం చాలా దారుణాత్మకమైన విషయం. ఇవాళ ఎస్టీల వేదాన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తరఫున మనం పోరాడటానికి ఎప్పటికీ సిద్ధంగా ఉండాలని. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అధ్యయనం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో బీసీ సాధికార కమిటీని ఏర్పాటు చేసుకుని సామాజిక వర్గాల వారిగా దాదాపు 54 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సాధికార కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. సామాజిక వర్గాల వారిగా గ్రామాల్లో పర్యటించుకుని వాళ్ళ సమస్యలు తెలుసుకుని భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాలను అధ్యయనం చేసే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన జరుగుతుంది. పార్లమెంట్ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో కమిటీ కూడా గ్రామాల్లో వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు గౌరవనీయులు పెద్దలు మరి మాజీ ఉపసభాపతి మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు అవినిగడ్డ నియోజకవర్గం నాగాయలంక గ్రామంలో మత్స్యకార సోదరులతో ఇక్కడ